హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈ వీడియోలో ఏముంటుందంటే దగ్గర మన మెయిన్ ఛానల్లో వీడియో పెట్టాక ఒక 10 రోజులు అవుతుంది. స్క్రిప్ట్ రెడీ ఉన్నది. ఇప్పుడు మన వినాయక చవితి వెబ్ సిరీస్లా ప్లాన్ చేసినాం. 4 వీడియోలు అనుకున్నాం తీద్దాం అనుకుంటున్నామో. ప్రతిరోజు వాన పడుతుంది. చూడరు, మొత్తం వాన పడుతుంది. ఇప్పుడు మనం తగ్గింది. ఇంకా వర్షం అయితే మామూలుగా పడతలేదు. తగ్గుదామని మధ్యాహ్నం కొంచెం తగ్గుతుంది, అప్పుడు యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం చేసో అర్థమవుతలేదు. నేను చెత్తిరి పట్టుకున్నా. ఈ వీడియో అని ఒక వీడియో అవుతుందని మళ్ళీ మర్చిపోకుండా, మళ్ళీ మీరు వీడియో పెట్టకుండా ఉంటే మర్చిపోతారు కదా మమ్మల్ని. ఇట్లనే పెడితే మమ్మల్ని చూస్తారని ఇట్లా ఇస్తున్నా. చల్, మన కంపెనీ రూమ్ ఉంటుంది, అలా నర్సు కూర్చున్నది. నర్సుతో మాట్లాడదాం. మా కంపెనీ రూమ్. నర్సవా ఓయ్ వీలు ఎత్తురా. ఏమే వీడియో తీయద్దా మరి? తీద్దాం. ఎప్పుడు తీస్తావు? ఆన పడుతుంది కదా బిడ్డ, ఆన పడుతుంది కదా బిడ్డ. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. ఆన పడక ఎన్ని వదిలే అసలు ఒకటి మా అత్తు రోజులే, మాలస రోజులే వాన పడబట్టి వాన పడుతుందని బంద్ పెడితే ఏం చేసుడు ఎట్ట చేసుడు. దగ్గర 10 రోజులు అవుతుంది ఇంకా వీడియో పెట్టక. దగ్గర 10 రోజులు అవుతుంది. ఏం పని జాగనిస్తుంది ఈ ఆన. ఏం ఇప్పుడు తగ్గింది కా ఆయన అదేంది అత్తలేవా? దుబ్బులు పడుతుంది కానీ ఇప్పుడే అబ్బో ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఏం చేద్దామంటావు మరి? తిందాం కూర్చుందాం. అంటే వర్షం పడితే ఏం చేద్దామంటావు? వర్షం పడితేనా ఏం వీడియోలు ఎట్లా? వీడియోలు వర్షం తగ్గినాక కొంచెం అది ఇయ్యాలి. వర్షం తగ్గుతుంది. ఇప్పుడు తగ్గిందా? వీడియో ఇద్దాం అనుకున్నా మన వాడు. అది ఎందుకో మనల్ని చూపెట్టి వాన ఎందుకు రాదు? అత్తుంది అదేంది? ఓ అవ్వ, ఇప్పుడు అత్తలేదు. బరాబర్ వీడియో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. గట్లా అట్లుంటుంది. ఇప్పుడు మా పెద్దమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దమ్మ చెప్పు. పెద్దమ్మ ఏం చెప్పాలి నాన్న? మరి ఇప్పుడు మేము వీడియో ఇద్దామని ఎంతో అనుకుంటున్నాం. ఇవ్వు ఎట్లా పడుతుందో. సూపర్ పడుతున్నా ఉండని. ఇవ్వు ఎట్లా పడుతుందో. సూపర్ పడుతున్నా ఉండని. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. సూపర్ పడుతున్నా ఉండని. చలి పెడుతున్నా కట్టుకున్నావు. తప్ప ఏమన్నా? ఏం తప్పలేదు. మరి చలి పెడుతుంది అది పద్ధతేనా? తువ్వలు కట్టుకోడు. మనము పొలాలకు పోతే ఇట్లా సంకట్లు కట్టుకొని తెస్తాం కదా, అది పద్ధతేనా వేసుడు. ఇప్పుడు నాకు చలి పెడుతుందని ఇక సంకటి కట్టుకున్న బీడీలు చేస్తుంది. ఇలాగేంది తోటల పడి అనుకుంటే ఈ పని మీరు బాగా డేంజర్ ఉన్నారు. ఇక మరి ఏదన్నా ఉట్టిగా ఉంటే మొత్తది నాన్న చేసుకోవాలి కదా. ఏదో మా అట్లా కాదు కదా. మేమేంది మాది వీడియోలు తీసుకుని బతుకురాయే. ఇప్పుడు వర్షం పడబట్టే ఒకసారి గంగాధర్ వరకు ఎత్తావు. ఏం చెప్తున్నావు చెప్తే ఇంటి కదా. గంగా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్దాం. బాయ్. గంగా వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ ఇంటికి వస్తున్నాను తెలియదు. అట్లా పోదాం. ఉన్నారా? గంగావా లేదా? గంగావా నమస్తే మేడం. మా అత్తన అంటే వీడియో తీద్దాం. వీడియో ఇద్దాం. ఇట్లా వర్షం పడబట్టే ఏం చేస్తాము మరి. ఏమేమి గొంతు చేంజ్ గొంతు చేంజ్ తిన్నా వరినా ఇంకా దగ్గరికి ఇంకా వాడండి. ఇంకేం తినా ఇంకా దగ్గరికి ఇంకా వాడండి. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఇంకా వాడండి. ఇంకేం తినాల పండాల మన అంతే ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఇదైతే ఒక ఉంటుంది. అదే అర్థమైతే లేదు. మొగలతో దార పడ్డట్టు అయిపోయింది. అదే అంటే నెత్తి ఖరాబ్ అవుతుంది. అంత నాకు ఇంటికాడ కూర్చుంటే నెత్తి ఖరాబ్ అవుతుంది. కాళ్ళు నొట్టున్నాయి, చేస్తున్నాయి. నాకు ఫోన్ లేక పిసలేస్తుంది. ఫోన్ తెచ్చుకుంటే ఏమవుతుంది? పంపిమ్మను కదా. అయితే ఏమైంది? గంగవ్వ ఎవరు పోయాను? రామన్నపేట పోయిందట. వచ్చేటప్పుడు ఆమె ఫోన్ డబ్బా ఫోన్ ఐఫోన్.
ఐఫోన్ యాదమర్చింది వచ్చింది. రామన్నపేట ఎన్ని రోజులు ఉన్నావాడా? ఏ బెత్తర్ అన్నాడు పోయినా మళ్ళీ ఏంటన్నా వచ్చిన ఒక 3 గంటలు ఉన్నా. 3 గంటలు ఉంది. ఫోన్ యాదమర్చి వచ్చింది. మీ అన్ననా? ఏ నా బిడ్డ బిడ్డోళ్ళ ఇంటికి బిడ్డోళ్ళ ఇంటికి పోయింది. బిడ్డే మీ ప్రేమతోటి ఫోన్ యాదమర్చింది. ఇప్పుడు నువ్వు తీస్తున్నావా? అది వేడియా తీస్తున్నా మరి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు వీడియో ఏం లేదు కదా, మరి ఇంటికాడ ఓళ్ళు ఇంటికాడ ఏం చేస్తారు అని చెప్పి ఇదే పెడుతున్నా. మరి ఏం చేయాలి నేను? పెడుతున్నావా అన్ని? మరి ఏం చేయాలా? ఇంటికాడ మనసు పడతలేదు మన నాకు. చెప్పియా ఎట్లా ఇటు వర్షాలు పడితే ఎట్లా మనం పడుతున్నాయి వర్షాలు, దుఃఖం వస్తుంది. అన్నక్కల పడుతున్నట్టు అయినాయి. ఆల్రెడీ స్టోరీ రాసిన. ఏది ఇప్పుడు కనిపించింది అది స్టోరీ రాసిన. ప్రవళిక ఉన్నది, ఇక మొన్న కొత్త పిల్లు ఉన్నది. మనం అందరం ఉన్నాం మళ్ళీ. దాన్ని తీద్దామంటే వర్షం పడవాలి. దుఃఖం వస్తుంది నాకు. మళ్ళీ ఇంకోటి రాద్దామంటేనేమో ఇదే కానీ అదా రాయొచ్చు కానీ మబ్బు అంత ఈ వర్షంకు అంత తిన్నాక నిద్ర వస్తుంది మబ్బు అవుతుంది పానం. గట్లా ఏం చేద్దాం అర్థం అవుతుంది. చలి పెట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళా తినాం పడుతుంది. మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చినా అని ఒకరోజు షూట్ అయిపోవడమంటేనేమో తినాం పడుతుంది. 4 రోజులు అయినా అవుతుంది. వారం రోజులు అవుతుంది వచ్చి పడబట్టి కంటిన్యూస్గా. ఒక్క రోజు తప్పించింది అంతే. ఇట్లా మరి ఇట్లయితే ఎట్లా చేద్దాం? ఏం కూర? నేను నాణ్యపకాయ పప్పు. మంగళవారం అయినా నాణ్యపకాయ పప్పు వేసిన. నేను మంగళవారం తిన్నావు. తింటావు మంగళవారం తింటావు, బుధవారం సుగా తింటాను. నేను వేస్తుంది గట్టి వేస్తుంది. తెచ్చి పెడుతున్నాడు. వేస్తుంది గట్టి వేస్తుంది. తెచ్చి పెడుతున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత ఎత్తున్నా గట్టిగా. గట్టి వేస్తుంది. తెచ్చి పెట్టకుండా వేస్తుంది. అదే నువ్వు ఎత్తలేవా? నేను ఎత్తున్నా. ఇట్లా అంటావు మరి. ఏం చేసినావు? పిగరకు వన్నా తిన్నావు పన్నావు ఇంకా? అంటే తిన్నా. బాసన్లడ వారేసిన చక్కగా వాడిని. కొంచెం తగ్గింది. ఇప్పుడు తీద్దామంటే మళ్ళీ సార్ అవుతుంది వచ్చి వర్షం. మళ్ళీ వస్తుంది. ఇంకా 2 రోజులు ఉంది వర్షం. ఏం చేద్దాం మరి? మరి అందరిని ముసలోళ్ళను పాతిండ్లు ఏం చేస్తుంది ఈ వర్షం? ఈదరకు ఈ కడెం పోవద్దు అవుతుంది అని ఈ ఆనకద్దు వర్షం. మరి వర్షం వానకే పోవాలి మరి. రెయిన్ కూడా బీన్ కూడా 100 రూపాయలు ఉంటుంది. అది కొనుక్కొని పోదామనిపిస్తుంది కానీ మరి పోయి తీసుకురా. ఏం తీసుకొచ్చి మళ్ళా వీడియోనా? వీడియో నేను ఒక్కని పోతే మజా ఉండదు. నిన్న సాలోళ్ళ ఇంటికి వచ్చిండ్రు. గంగవ రారా అంటున్నారు నన్ను. పొద్దుకి అది సంచేపు చందగ్గ నేను రాను అన్నాను. నేను అన్న గంగవ రాదట్నని చెబుతున్నాడు. అంటే నువ్వు వచ్చినవేమో నేను లర్కాని నీకు ఎప్పితే ఉరికత్త కావచ్చు అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెప్తున్నావు నీకు? వాళ్ళ ఇంటికి వచ్చాడు, డాక్టర్ వాళ్ళ ఇంటికి. అవును వచ్చి ఉన్నావా? నేను ఆనే ఉన్నా. డాక్టర్ వాళ్ళు నేను ఆనే ఉన్నా అలా వచ్చినప్పుడు. అసలు నువ్వు వట్టిగా అంటున్నాడు కావచ్చు అనుకున్నా. నువ్వు వచ్చింది తెలియదు. అయితే నేను ఉత్తాన బోర్ కొట్టింది. వర్షం కూడా పడ్డది కదా. వర్షంలో నేనే ఇంటికాడ ఉండేందుకు రా అని చెంద తిరిగితే నేను ఒక 400-500 వచ్చినాయి. బాగా అయితే పూట తిప్పలు అంటే అవ్వన కష్టాలు కొనకి వస్తాయి. గణపతి పూజ సామాన్కి వస్తాయి అని వస్తాయి. గణపతి ఆడి కానీ పోతే మంచి ఉంటున్నాయి కానీ వస్తావా? తిన్నావా? తిన్నా. మళ్ళీ ఒకసారి తినరా? అప్పటికి పప్పు అన్నావు ఏమన్నా? బీరకాయ ఆనపకాయ పప్పు మెల్లగా తక్కువ తిను. మళ్ళీ వాతను బిత్తును కోడి తిప్పలైతే కాదా ఫ్రెండ్స్? మంచిగా ఏమంటారు దాన్ని? ఆనపకాయ పప్పు అండిందట. ఆనపకాయ పప్పు వాతం కూడా చల్లగా ఉన్నది. తింటాం పోతాం అందుకు తక్కువ తినమంటున్నా. అంటే గింత 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 తినుకుంటా గిన్నె మట్ల పోతాడు. ఎవరులేనా? అంత లేదు. నేను 2 సార్లు తింటా. పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం, నైట్ కూడా జల్ది తింటా. కొంచెం మరి కాకపోతే నాన్ వెజ్ గట్టి తింటా కావచ్చు అని కొంచెం తింటా. నేనేమంటున్నా? నువ్వు పప్పు అనుకున్నావు కదా, మాది పప్పు కాదు. అంటే నువ్వు పప్పు తిన్నాడు. నేను పప్పు తిన్నాను నాను నేను పడతా. నువ్వు పప్పు తిన్నావు కదా, నువ్వు వాడు. నేను పప్పు తినలే. నిన్నటి కూర తిన్నా అంటినా కానీ నిన్నటి ఇప్పుడు తిన్నావు కాకరకాయలు. ఇప్పుడు తిన్నావు కదా అంటినా తిన్నావు కదా. తిన్నా బొడకాయలు పప్పుతో తినలే. బొడకాయ కూర ఇప్పుడైతే తిని మా ఇంటికి రాకు, వచ్చినాక తిందు. రే 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 ఏంట్రా ఇది? సరే మరా పోతున్నా. ఓకే రైట్ పోదాం. పోయి మన పని మనం చేసుకుందాం. మనకు కూడా చిన్న రేటింగ్ ఉంది.